ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు డిజైన్ వచ్చేసి ఇలా సిల్వర్ రింగ్ బీడ్ తీసుకున్నానండి. బీడ్ వచ్చేసి ఇలా ఓవల్ షేప్ లో ఉందండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. కాంబినేషన్ సిల్వర్ మళ్ళీ గోల్డెన్ బీడ్ అండి. ఇది డ్రమ్ బీడ్ ఉన్నట్టుంది. ఇదిగోండి, ఈ మోడల్లో ఉంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. విత్ చాలా అంటే చాలా ఈజీ స్టెప్లో చూపిస్తాను. మెటీరియల్ వచ్చేసి ఇలా జరీ థ్రెడ్ తీసుకున్నాను, గోల్డెన్ కలర్. ఇంకొచ్చేసి 2 నీడిల్ తీసుకున్నాను. హెమ్మింగ్కి వాడతాంగా చిన్న నీడిల్, ఆవి నీడిల్, సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్. ఇంకొచ్చేసి ఇలా ఒక పెద్ద ఐ నీడిల్ అండి, చాపీస్, సీజర్, గ్లూ, టేప్. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇలా శాంపిల్గా అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నా. కావాలంటే దూరం కావాలంటే 1.5 ఇంచ్ అయినా అలా గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకోవచ్చు. అలా పెట్టిన తర్వాత ఇదిగోండి పెద్ద ఐ నీడిల్ అండి. ఇందులో కాటన్ థ్రెడ్, మొత్తం 4 వరుసలు కాటన్ థ్రెడ్. ఈ కాటన్ థ్రెడ్ అనేది నీడిల్ లోపల వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తం 8 వరుసలు ఇలా థ్రెడ్ అవుతుందండి. ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర ఇలా వేసుకోవాలి. పెద్ద నీడిల్ కాకుండా చిన్నదైనా తీసుకోవచ్చు. కాకపోతే కాటన్ థ్రెడ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు అండి పెద్ద నీడిల్ ఉంటే, అందుకని పెద్దది తీసుకున్నా. ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత కింద వచ్చేసి లెంత్ 4 to 5 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. అలా వేసిన తర్వాత కింద ట్రిప్ చేసుకొని ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి నాట్ అనేది వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా నీడిల్ సహాయంతో పై వరకు ఈజీగా వచ్చేస్తుంది నాట్ అనేది. ఇదిగోండి, ఇలా మొత్తం మార్క్ పెట్టిన దగ్గర ఇలాగే థ్రెడ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. థ్రెడ్ వేసుకోవడం ఇలా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న హెమ్మింగ్కి వాడతాం కదండి, ఆ నీడిల్ అండి. దానికి జరీ థ్రెడ్ వేసుకున్నాను. కొద్దిగా ఇలా లాస్ట్ కొద్దిగా ఇలా కట్ చేసుకుని ఇలా నాట్ వేసుకున్నానండి. కాటన్ థ్రెడ్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా జరీ థ్రెడ్ అయితే ఇలా ఓపెన్ చేసుకోవడానికి, ఇదిగోండి, ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ జరీ థ్రెడ్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇలా బీడ్స్ తీసుకోవాలి. రింగ్ బీడ్ లోపల గోల్డెన్ బీడ్, డ్రమ్ బీడ్ ఇలా వేసుకొని ఈ థ్రెడ్ లోపల ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. చాలా తొందరగా వర్క్ మనకి తొందరగా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ థ్రెడ్ అనేది పార్టిషన్ ఇలా చేసుకొని ఈ మధ్యలో ఇలా ఫింగర్ గ్యాప్లో పెట్టాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అది వచ్చేసి ఇందులో లోపల ఈ గ్యాప్ మధ్యలో ఇలా వేసుకోవాలండి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. ఫాస్ట్గా అయినా కంప్లీట్ చేసుకోవచ్చండి. లూజ్గా పెట్టుకోండి. థ్రెడ్ ఒక నాట్ వేసి మనకి లెంత్ ఎంత కావాలో చూసుకోండి. 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎంత కావాలో అంత లెంత్ చూసుకొని అప్పుడు ఒక 2 నాట్ వేసేస్తే సరిపోతుంది. టైట్ ఉంటుంది అక్కడ. ఇదిగోండి, ఇలా వేసుకొని మళ్ళీ ఈ థ్రెడ్ అనేది ఇలా సమానంగా ఆ కాటన్ థ్రెడ్ అనేది మధ్యలో గ్యాప్లో కనిపించకుండా చూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చిన్న నీడిల్ అని హెమ్మింగ్ వాడతాం కదా, ఆ నీడిల్ గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్ వేసుకున్నాను. ఎప్పుడైనా సరే మరి పైనుంచి కాకుండా లైట్గా కింద నుంచి నాట్ అనేది వేసుకోవాలండి. టజిల్ లుక్ చాలా బాగా అనిపిస్తుందండి. ఫ్రెండ్స్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ నేను వేసే డిజైన్ ఎలా ఉందో చూసి కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మళ్ళీ ఈ నీడిల్ అనేది పైనుంచి ఇలా పైకి అనేసి థ్రెడ్ ఇలా అని మళ్ళీ నీడిల్ పైనుంచి కిందికి ఇలా తీసుకోవాలి. ఇది నాట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ లెంత్ చూసుకొని కట్ చేసేసుకోండి. ఇలా డిజైన్ అయితే గ్రాండ్ లుక్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. డిజైన్ అయితే భలే వచ్చిందని గ్రాండ్ లుక్ కనిపిస్తుంది శారీస్కి అయితే. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో, కమెంట్ చేసి చెప్పండి. ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.